టీ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం హాట్ గా జరిగింది. పార్టీలో పనికిరాని సరుకుని ఏరిపారేసి ప్రక్షాళన చేయాలని నేతలు డిమాండ్ చేశారు. సీఎల్పీ లీడర్ పదవి తమకు ఇవ్వాలని కూడా అడిగారు. కానీ చివరకు అధిష్టానానికే నిర్ణయ బాధ్యతను వదిలిపెడుతూ ఏకవాక్య తీర్మానం చేసి కాంగ్రెస్ మార్క్ డ్రామా పండించారు. సీఎల్పీ నాయకుడి కోసం పార్టీ ఎమ్మెల్యేలతో అధిష్టానం పరిశీలకుడు వేణుగోపాల్ సమావేశమయ్యారు. పార్టీ నాయకుల అభిప్రాయాల్ని సేకరించారు. ఒక్కో నాయకుడు ఒక్కొక్కరి పేరు సూచిస్తూనే ఫైనల్గా రాహుల్ గాంధీకి నిర్ణయం అధికారాన్ని కట్టబెడుతూ తీర్మానం చేశారు. పార్టీ నాయకుల అభిప్రాయాలను అధిష్టానానికి నివేదిస్తారు వేణుగోపాల్. అధిష్టానం మనసులో ఏం ఉందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే భట్టి విక్రమార్కకు సీఎల్పీ నాయకుడి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అధిష్టానం నిర్ణయం తర్వాతే సీఎల్పీ లీడర్పై అధికారిక ప్రకటన వస్తుంది. To the Congress President, and Congress President will take a decision on CLP leadership very soon. అంతకుముందు సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సీఎల్పీ నేత విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని శ్రీధర్బాబు, జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలకు అనుగుణంగా నాయకుణ్ణి ఎన్నుకుంటే పనితీరు బాగోలేనప్పుడు అధిష్టానానికి సమాధానం చెప్పుకోలేమని ఆలోచన చేశారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వీలుంటే తనకే సీఎల్పీ పదవి ఇవ్వాలని అడిగారు. పార్టీలో అందరికంటే సీనియర్నని చెప్పుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న పార్టీ నేతలపై చేసిన కామెంట్లే రచ్చకు దారితీశాయి. పార్టీ ప్రక్షాళన చెయ్యాలని రాహుల్తో చెప్పాలని పరిశీలకుడు వేణుగోపాల్ మొహం మీదే చెప్పేశారు. పార్టీ ఉపాధ్యక్షులు కీలక పదవుల్లో ఉన్నవాళ్లకు వాళ్ల ఇంట్లో వాళ్లే ఓటేయరన్నారు సుధీర్ రెడ్డి. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సీఎల్పీ పదవి ఆశిస్తున్నారు. ఇదే అంశాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వేణుగోపాల్ ముందు స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలవాలంటే కొత్త నీరు రావాలని చెప్పినట్లు తెలుస్తోంది. అవకాశం ఇవ్వమని అడగటంలో తప్పేముందన్నట్లుగా మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి. సీఎల్పీ నేత పేరుపై పార్టీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. అందరూ కలిసి అధిష్టానానికే నిర్ణయం వదిలేశారు.